స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఎక్కడైనా పోటీ వచ్చినప్పుడే విద్య పెరుగుతుంటుంది. అలాగే ఆయుధాల పోటీ అమెరికా రష్యాల మధ్యన ఉన్నంతకాలం దీనికంటే పవర్ఫుల్ అది, దానికంటే పవర్ఫుల్ ఇది అయ్యింది. అయితే యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలిపోయాక నోటి మాటలతో మేము పవర్ఫుల్ అని చెప్పుకుంటూ వచ్చింది యుఎస్ఏ. ఎందుకంటే యుఎస్ఏకి చుట్టూ యూరప్ దేశాలని దాని వెంట ఉన్నాయి, నాటో దేశాలు దాని వెంట ఉన్నాయి. రష్యా బలహీనపడేటప్పుడు, కానీ అది బలహీనపడింది అంతర్జాతీయ సంబంధాల్లో, ఆర్థిక వ్యవస్థలో, కానీ దాని ఆయుధ కెపాసిటీలో, దాని తెలివితేటల్లో వెనకబడలేదు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా అమెరికా, యూరప్, నాటో దేశాలన్నీ కలిపి ఇచ్చిన ఆయుధాలు వెంట పెట్టుకుని ఉక్రెయిన్ చేసినటువంటి యుద్ధంలో వరుస వైఫల్యాలు. ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి రీసెర్చ్ సంస్థలు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు దీని మీదన ఏదైతే ప్రత్యేకంగా కొన్ని పత్రాలు తయారు చేసినాయి, ఈ యుద్ధాన్ని మొత్తం చెక్ చేసిన తర్వాత అమెరికా ఆయుధాలు ప్రపంచ శక్తివంతమైనవి అని చెప్పడానికి తగ్గట్టుగా లేవు. ఎందుకంటే రష్యా ఆ ఆయుధాల మీద ఆధిపత్యం చెలాయించింది. క్రమంగా అమెరికన్ ఆధిపత్యం లేదా అమెరికాకు సంబంధించిన అప్పర్ హ్యాండ్ ఆయుధాల మార్కెట్లో డౌన్ అవ్వడానికి ఈ యుద్ధం కారణమవుతుంది. దీనికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోకపోతే ప్రమాదం అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు.